యుద్ధం పశ్చిమాసియా యుద్ధంగా జనం మాట్లాడుకుంటున్న ఈ యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మీద దాడుల పరంపర. అట్ ది సేమ్ టైం అమెరికా ఇజ్రాయెల్ ఊహించినట్టుగా వెంటనే తట్టాపుట్టా సర్దుకుని పారిపోతుందనుకుంటే ఇరాన్ ధీటుగా సమాధానం చెప్తున్న తీరు కానీ, అమెరికా విమానాలని కూల్చేస్తున్న పరిస్థితి కానీ, గల్ఫ్ దేశాల ఆయువు పట్టుల్ని దెబ్బకొడుతున్న తీరు కానీ చూస్తూ ఉంటే అమెరికాకే కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి. సుప్రీం చీఫ్ కమాండర్తో సహా కీలకమైన నేతలందరినీ, సైనిక ప్రముఖులందరినీ కోల్పోయినా కూడా ఏం జరుగుతుందో తెలియదు బయట ప్రపంచానికి. కానీ ఇరాన్ మాత్రం సంథింగ్ తన సామర్థ్యాన్ని మొత్తాన్ని ఉపయోగించి అన్ని రకాలుగా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఒక దశలో రాజీ కుదుర్చుకుందామంటే కూడా జరగాల్సింది జరిగింది. మనం తెలుగులో కనుక మనం సామెత చెప్పుకుంటాం కదా, నిండా మునిగిన వాడికి సలేంటిని. అట్లా ఇంత జరిగిన తర్వాత ఇంకా రాజీ ఏంటి, తాడో పేడో తేల్చుకుందాం అన్నట్టుగా ఇరాన్ తెగబడింది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ దశలో ఇస్లామిక్ దేశాలుగా ఉన్న పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, మనం ఇప్పుడు తుర్కీగా పిలుచుకుంటున్నాం కదా, టర్కీ, ఈ మూడు దేశాలు మధ్యవర్తిత్వం చేస్తూ ఒక 45 రోజుల కాల్పుల విరమణ కోసం ఒప్పందం చేసే ప్రయత్నంలో మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. అయితే దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ని, ఒక ముసాయిదా పత్రాన్ని ఈ మూడు దేశాలు సంయుక్తంగా తయారు చేసి ఇటు ఇరాన్కి, అటు అమెరికా, ఇజ్రాయెల్స్ కూడా పంపాయి. వాటి మీద ఇరాన్ పరిశీలిస్తోంది. అట్ ది సేమ్ టైం అమెరికా, ఇజ్రాయెల్ కూడా పరిశీలిస్తున్నాయి. వీటిల్లో కండిషన్ ఏంటంటే అమెరికా పెట్టిన కండిషన్స్కే ఈ ముసాయిదాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఒక అంశం. దాంట్లో ప్రధానమైనది హర్ముజ్ స్ట్రైట్ని, అంటే హర్ముజ్ జలసంధిని మూసి ఉన్న దాన్ని తెరవాలి అనేది ప్రథమ కండిషన్గా పెట్టారు. కాల్పుల విరమణ జరగాలి అంటే ఇరాన్ ఆ కండిషన్ని ఇప్పటికే చెప్పేసింది. పూర్తిగా యుద్ధం ఆగితే తప్ప కాల్పుల విరమణ కోసం మేము హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదు అని. కాబట్టి అదొక ఇష్యూ ఉంది. అయితే మొత్తం మీద ప్రపంచ దేశాలు పూనుకున్నప్పుడు కొద్ది గొప్ప తగ్గక తప్పదు. కాబట్టి ఒకవేళ ఈ శాంతి ఒప్పందము లేదా ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరితే, 45 రోజుల కాల్పుల విరమణకి అంగీకారం కుదిరితే ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది, అసలు ఇది జరిగే పనేనా? భారతదేశం వైపు నుంచి ఒక స్పందన నేను చూసిన దాని ప్రకారం పూర్తి స్థాయి శాంతి ఒప్పందాలు అయితేనే బాగుంటుంది, కానీ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందాలు మళ్ళీ ఎటైనా దారితీయవచ్చు అనే రకంగా ఒక వాయిస్ భారత్ వైపు నుంచి కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే మధ్యలో ఒకసారి ఇరాన్ని నమ్మించి యుద్ధం చేయబోమని చెప్పి దొంగ దెబ్బ తీశారు అమెరికా వాళ్ళు మమ్మల్ని అని ఇప్పటికీ ఇరాన్ ఆరోపిస్తోంది. కాబట్టి ఈ తాత్కాలిక ఒప్పందము లేకపోతే కాల్పుల విరమణ వీటిని ఇరాన్ అంగీకరించే పరిస్థితి ఉంటుందా, లేదా అంగీకరించిన దానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉంటాయా కవ్వింపులు లేకుండా? ఎందుకంటే కవ్వింపులు ఎక్కడో చోటు నుంచి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో హిజ్బుల్లా కానీ, హౌతీలు కానీ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా రెచ్చగొట్టకుండా అనేది ఒక సంశయం కూడా ఉంది. ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం ట్రంప్ నోరు. ఒకవైపు వార్ చేస్తూనే ఉంటాడు, ఇంకోవైపు నోరు పారేసుకుంటాడు. ఆయన నోరు పారేసుకుంటూనే ఉంటాడు. నిన్నటికి నిన్న ఇరాన్ ప్రజలని పచ్చిబూతులు తిట్టాడు. ఒక రకంగా మామూలుగా మీడియాలో కూడా రాయలేని భాష అది. అమెరికా అధ్యక్షుడిగా ఆయన వాడిన భాష, ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆ భాష, మరి అది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఇంటా బయట తనకు వ్యతిరేకత పెరిగి ఎప్పుడు లాగేస్తారు కుర్చీలోంచి అనే ఒక ఫోబియానా తెలియట్లేదు. కానీ ఒక నోరు పారేసుకునే పిచ్చితనాన్ని మనం చూసాం. కాబట్టి అలా నోరు పారేసుకుంటూ ఎల్లుండి వరకు, అంటే మన భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల వరకు ఆయన ఇరాన్కి నేను గడువు ఇస్తున్నాను, ఈ గడువులోగా కనుక హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇంకా మిమ్మల్ని లేపేస్తాను,
అది చేసేస్తాం, ఇది చేస్తాం, బ్రిడ్జిలు లేపేస్తాం, మీ టవర్స్ లేపేస్తాం, మీ అణు కేంద్రాన్ని కూల్చేస్తాం, సంథింగ్ ఆయన బెదిరింపుల ఇది మొదలుపెట్టాడు. ఇప్పటికే బ్రిడ్జిలు లేపారు, లేకపోతే ఇంకా చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు. చేస్తూనే మళ్ళీ అది చేస్తాను, ఇది చేస్తాను, నరకం చూపిస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఎల్లుండి వరకు డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఒకవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీ దేశాలు చేస్తున్న మధ్యవర్తిత్వము ప్రయత్నాలు, ఇంకోవైపు నోరు బారేసుకుంటూ డెడ్ లైన్లు పెడుతున్న ట్రంప్ వైఖరి ఇంకొక వైపు. ఈ రెండు ఎలా పొసుగుతాయి, ఈ రెండిటికి ఎక్కడన్నా సింక్ అవుతుందా అనేది ఒక అంశం. రెండవది, ఈ శాంతి ఒప్పందము లేదా తాత్కాలిక శాంతి ఒప్పందము, కాల్పుల విరమణ పేరు ఏదైనా, ఇది గనక జరిగితే ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న గ్యాస్, చమురు కష్టాలు కొంతమేరకైనా తీరుతాయా? సంక్షోభం అంచున నిలబడిన ప్రపంచం ఆ అంచు నుంచి బయటకు వస్తుందా, ఒడ్డున పడుతుందా? మళ్ళీ ప్రపంచానికి కాస్త మంచి ఊపిరి పీల్చుకునే సమయం లభిస్తుందా? భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల నుంచి బయటపడతామా? ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచం అంతా కోరుకుంటోంది శాంతి ఒప్పందం కుదరాలని, యుద్ధం విరమణ జరగాలని. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఎవరికి అర్థం కాని పాయింట్, నేను ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నింటినీ నేనే ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను, లేకపోతే ఇంకో యుద్ధం నేనే ఆపాను అని చెప్పుకునే ట్రంప్, శాంతి బహుమతి నాకే ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్న ట్రంప్ తానే స్వయంగా యుద్ధం ఎందుకు చేస్తున్నాడు ఇరాన్ మీద? నేను శాంతి కాముకుణ్ణి అని చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ యుద్ధ పిపాసిలాగా ఎందుకు ఇరాన్ మీద ఆ రకంగా యుద్ధం చేస్తున్నాడు? అక్కడ గెలవలేక నోరు పారేసుకుంటూ చిందులు తొక్కుతున్నాడు? ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి.